ఫ్రాన్స్లోని ప్రఖ్యాత నోట్రడామ్ చర్చి పునః ప్రారంభమైంది. ఆర్చి బిషప్ లారెంట్ ఉల్రిచ్ ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి జిల్ బైడెన్, బ్రిటన్ యువరాజు విలియం, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పాల్గొన్నారు. 861 ఏళ్ల నాటి ఈ చారిత్రక కట్టడం 2019లో ఓ అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. నోట్రడామ్ చర్చిని నిర్మించడానికి దాదాపు 2 దశాబ్దాలు పట్టగా తాజాగా దాన్ని 5 ఏళ్లలోనే పునర్నిర్మించడాన్ని మెక్రాన్ విజయంగా వివరించారు. చర్చి పునః ప్రారంభ కార్యక్రమం పూర్తవగానే ట్రంప్, మెక్రాన్, జెలెన్స్కీ సమావేశమయ్యారు. రష్యా ఉక్రెయిన్ పోరు, పశ్చిమాసియాలో యుద్ధాలు సహా పలు ప్రపంచ సమస్యలపై చర్చించినట్టు తెలిసింది. రష్యా సాగిస్తున్న యుద్ధంలో ఉక్రెయిన్కు అమెరికా మద్దతు కొనసాగేలా ట్రంప్ను ఒప్పించేందుకు మెక్రాన్, ఐరోపా నేతలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.